వేణుస్వామి గారు మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా పరంగా. అంటే వేణుస్వామి మాట్లాడిన మాటల కొనసాగుగా మళ్ళీ వాళ్ళ వైఫ్ నాగ చైతన్య గారు కానీ లేకపోతే నాగార్జున కానీ లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి చైతన్య మళ్ళీ 27వ సంవత్సరంలో విడిపోతాడు అంటే శోభితగా అమ్మాయి జాతకం నువ్వు ఎలా చెప్పావు? వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మ సమంత నీకు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయలేదు, నీకు ఆరోగ్యం బాగలేదు. వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు. మేడం వెల్కమ్ టు ధాత్రి. మేడం రీసెంట్గా చూస్తున్నాం, యాక్చువల్గా కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి, ప్రతి మనిషికి అదొక ప్రైవసీ. బట్ ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ జాతకం చెప్పేస్తాను, వీళ్ళ జాతకం చెప్పేస్తాను, పబ్లిక్లో వాళ్ళకి సంబంధించి డిస్కస్ చేయడం. ఇప్పుడు నాగ చైతన్య విషయం ముందు ఒకటి జరిగింది, వేణుస్వామి దానికి సంబంధించి ఒకటి ఏదో ప్రిడిక్ట్ చేశాడు, దాని జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఒక మ్యారిటల్ లైఫ్లోకి ఇద్దరు శోభిత అండ్ నాగ చైతన్య ఎంటర్ అవ్వబోతుంటే మళ్ళీ ఇంకొక వీడియో చేసి వీళ్ళు విడిపోబోతున్నారు, దానికి కూడా కారణం ఒక అమ్మాయి అని. ప్రైవేట్ లైఫ్ సంబంధించిన మ్యాటర్ని పబ్లిక్ లైఫ్లోకి తీసుకురావడం, దాని మీద డిబేట్లో లేకపోతే ఇంకోటి చేయడం, దీనికి కొనసాగింపుగా అంటే వేణుస్వామి మాట్లాడిన మాటల కొనసాగింపుగా మళ్ళీ వాళ్ళ వైఫ్ రావడం, దాన్ని కొంచెం కామెడీ చేస్తూనో లేకపోతే డైవర్ట్ చేస్తూనో మాట్లాడడం, ఇవన్నీ అంటే వాళ్ళకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది. అంతే కదా. ఎందుకని అంటే పబ్లిక్ ఫిగర్ని ఏమన్నా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరు మనల్ని ఏమనరు అనే అంటే బాధ్యత లేనితనమా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుస్వామి గారు అనాలో మరి వేణుస్వామి అనాలో నాకైతే తెలియదండి. అంటే కొంతమంది ఎవరైతే అతన్ని నమ్మారో నిజంగా అతను ఒక గురువుగా అతన్ని చూశారు. సో ఎప్పుడైనా ఒక జాతకం అనేది ఎలా ఉంటుందంటే, నేను మీ దగ్గరికి వచ్చి నా గురించి చెప్పండి మీరు అని నేను వేణుస్వామి గారిని కానీ లేకపోతే చైతన్య గారు మీరు నాకు కొంచెం మీకు జాతకాలు తెలుసు కదా, ఇదిగోండి నేను పలానా మా అమ్మాయి పలానా టైంలో పుట్టింది, పలానా చోట పుట్టింది, పలానా సంవత్సరంలో పుట్టింది అంటేనే మీరు చెప్పాలి కదా. మరి నాగ చైతన్య గారు కానీ లేకపోతే నాగార్జున కానీ లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి ఈయన దగ్గరికి అడిగారా? అడిగితే నువ్వు ప్రూఫ్ చూపించు, ఇదిగో పలానా వాళ్ళని నాగార్జున గారు మీ అబ్బాయి జాతకం తీసుకొని మీ ఆఫీస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను చెప్తున్నానని నువ్వు ప్రూఫ్ చూపించు. ఇక ఇవన్నీ డిస్కషన్స్ అవసరం లేదండి, నువ్వు చూపించు. ఇదిగో ఇక మేమేం వరం మాట్లాడము, ఆయన అడిగాడు నువ్వు చెప్పావు, ఉన్నదేదో చెప్పావు కదా. అది లేదు కదా, నువ్వు ఎక్కడుందో చూపించి. ఎవ్వరు అడిగారు నిన్ను? సరే అడగని పెత్తనం అదే అంటారు కదా, పిలవని పేరంటాము చెప్పని ఒక పొద్దు అన్నట్టు చేసావు. ఓకే, నిన్ను ఎవ్వరు పిలవలేదు, నువ్వే నీకు పని పాట లేకుండా నువ్వేదో చేసావు. చేసినోడు ఎలా ఉండాలి? నిజంగా ఆ ఫ్యామిలీ బాగు కోరేవాడివైతే వాళ్ళకు చెప్పు. ఓకే సార్, ఎందుకంటే నువ్వు పెద్ద సెలబ్రిటీవి కదా, నువ్వు ఎవరు ఫోన్ చేసినా నీకు చాలా మంది నీకు అందుబాటులో ఉంటారు కాబట్టి అడగొచ్చి సార్ నాగార్జున గారు ఇదిగోండి మీ అబ్బాయి గురించి నేను ఇలా నేను అనుకుంటున్నాను, ఇది జరగబోతుంది, మరి ఫస్ట్ సారి కూడా ఇలా జరిగింది, ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు పబ్లిక్లో నాకు మీకు ఇంకొకరికి చెప్తే ఏం లాభం అండి, మేమేం చేయాలి ఇప్పుడు, మేమేం చేయాలి చెప్పి వాళ్ళేదో శుభమా అని సరే ఫస్ట్ లైఫ్ అలా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఏదో పాపం మళ్ళీ ఒక అమ్మాయి వచ్చింది ఆ అబ్బాయి జీవితంలోకి. సరే ఏదో శుభమాని వాళ్ళు ఏదో ఎంగేజ్మెంట్ చేసుకున్నా 1-2 గంటలకే ఒక వీడియో పెట్టాడండి. ఏంటి ఎంగేజ్మెంట్ పెట్టిన ముహూర్తమే మంచిది కాదట. దాని తర్వాత ఏంటి వీళ్ళు తొందరగా 2వ సంవత్సరాలు 2027లోన విడిపోతారు, వీళ్ళకు మధ్యలో ఎవరి కారణమైతే ఒక అమ్మాయి కారణం అవుతుందట. నిజంగా వాళ్ళు ఎంత ఇప్పుడు ఇంట్లో ఒక శుభకార్యం జరిగినప్పుడు నువ్వు 1-2 గంటలో రిలీజ్ చేసి రోజు కూడా లేదు, నువ్వు అలా రిలీజ్ చేస్తే నువ్వు వాళ్ళ వైపు నుంచి మరి ఎంత బాధగా ఉంటుందండి. కాకపోతే వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చి ఇంతవరకు ఎవ్వరే కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళు అస్సలు మాట్లాడలేదు. నిజంగా మాట్లాడితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? అంతే కదండి, నీ మొహం నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? లేదు నీకు తెలిస్తే ఇప్పుడు ఒకరి జాతకం చెప్పాలంటే శోభితగా అమ్మాయి జాతకం నువ్వు ఎలా చెప్పావు? వాళ్ళ పేరెంట్స్ వచ్చి నిన్ను అడిగారా? ఇప్పుడు ఒకరి జాతకం చెప్పాలంటే గడియలు విగడియలతో పాటు కరెక్ట్గా ఉంటేనే
నువ్వు జాతకం రాయగలవు. లేకపోతే రాయలేరండి. నేనేదో ఇప్పుడు ఆయనకి ఎవరో ఒక అపాయింట్మెంట్ కావాలంటే 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాడట. ఛార్జ్ చేస్తే వాళ్ళ స్టాఫ్ అడుగుతారు, నీ పేరేంటి, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఏ టైంలో పుట్టావని కంపల్సరీగా అడిగిన తర్వాతనే వాళ్ళు రాసుకుంటారు. మరి ఇక్కడ నువ్వు ఎవరు చెప్పారు నీకు, ఏ టైం చెప్పారు, నువ్వు దేని బేస్ చేసుకొని నువ్వు జాతకం చెప్పావు? అది లేకుండా అంటే కాకపోతే హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు లైమ్ లైట్ అండి. అస్తమానం అంటే ఎప్పుడైతే పలాని పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చాయో సో కాస్త మూలబడిపోయాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బయటికి రావాలి. దాని కంటిన్యూషన్ గా చెప్పారు, నేను ఇక పొలిటికల్ గా చెప్పాను అన్నాడు. మళ్ళీ కంటిన్యూషన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ జాతకం అట. మళ్ళీ అదేంటో మరి ఆయనకి మళ్ళీ ఆంధ్రాలో మార్పులు జరగబోతుంది. ఎక్స్టెండెడ్ జాతకం నాగా చైతన్య అసలు నేను మొదలు పెట్టింది ఎవడు అన్నాడు, నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని ఎవరు చెప్పాడు? నువ్వు అప్పుడు చెప్పావా? అప్పుడు నానాక తిట్లు తిట్టారా, నా సారీ అని చెప్పావా, నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పనని నమస్కారం పెట్టి వెళ్ళావా? మళ్ళీ ఎందుకు చేసావంటే ఎక్స్టెండెడ్ అంటావు. ఎక్స్టెండ్ ఎవరు అడిగారు నిన్ను అడిగారా? ఇప్పుడు సరే మా కర్మగాలక ఏదో అమ్మాయితో వెళ్ళిపోయాము, నా జీవితం బాగుంటుంది అని శుభమా అని అంటే తీసుకెళ్ళి మళ్ళీ ఇది ఒకటి చెప్పావు. ఇప్పుడు లాగుతున్నాడు. మళ్ళీ మొన్న నేను ఒక వీడియో చూసాను, అమ్మ సమంత నీకు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయలేదు, నీకు ఆరోగ్యం బాగలేదు, నేను నీకోసమే చెప్పాను, ఇదిగో నీకు తెలుసు నేను ఎందుకు జాతకం చెప్పాను అంటాడు. కానీ అందులో మీ 100 సార్లు చూడండి ఏ ఛానల్లో చెప్పాడు, ఎవరు అతన్ని ఫోర్స్ చేశారు, పలాని వ్యక్తి మీ జాతకం చెప్పమంటేనే నేను చెప్పాను అన్నాడు. కానీ అందులో ఎక్కడా లేదండి. మీరు 100 సార్లు అటు ఇటు తిప్పుకోండి, లేదు. సో ఇవన్నీ ఫేక్ అన్నమాట. అతను ఒకవైపు అయితే సరే వాడు ఒక సైకో అని వదిలేశారు. కాకపోతే ఏంటంటే ఒక గుడ్డ అతని దగ్గర 100 రాళ్ళు పెట్టి బాబు ఒక రాయి విసిరే అంటే 100లో ఒక రాయి పోయి గుడ్డోడు రాయి గూట్లో పడింది అంటారు. ఏంటంటే కొట్టి 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 ఏదో ఓడిపోయి నేను జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఇతని విషయంలో కూడా 10 చెప్తే ఒక 4-5 జరిగినప్పుడు అదే హైలైట్ చేస్తున్నాడు అతను. పోనీ అట్లాగే బతుకు, ఎవరు వద్దని చెప్పారు నిన్ను? వాళ్ళ జాతకం చెప్తా, వీళ్ళ జాతకం చెప్తా, ఒక పలాని సెలబ్రిటీ చనిపోతాడు, ఒక సెలబ్రిటీ ఆత్మహత్య చేసుకుంటాడు, అల్లకల్లోలం అవుతుంది. సరే సెలబ్రిటీ చనిపోతాడు, నువ్వు వెళ్ళి చెప్పవయ్యా, ఆయనకే చెప్పు, ఆయనకే పలాని XYZ ఎవరున్నాడో వాళ్ళకి చెప్పయ్యా, ఇదిగో నీవు పలానా రోజున నువ్వు చనిపోబోతున్నావు, ఇదిగో నువ్వు ఇలా కాదు, నీ మైండ్ సెట్ మార్చుకో, నేను పూజలు చేస్తా, ఏదో చాలా లక్షలు వసూలు చేస్తాడంట. మరి సెలబ్రిటీ అయితే లక్షలు. ఇప్పుడు ఎవడైనా సరే నేను చనిపోతాను నాకు ఎవరైనా చెప్తే ఆస్తులా నమ్ముకోనన్నా నేను బతకడానికి ట్రై చేస్తా కదా. ఆ సెలబ్రిటీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు. నువ్వు అతనికి చెప్పకుండా నాకు మీకు చెప్తే ఏం లాభం అండి? ఇతను చేసేవన్నీ ఇలాంటి పనులే అనమాట. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళ ఆవిడే అమ్మాయి. సో అమ్మాయి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అమ్మాయి అంటే చాలా గౌరవం, మంచి వీణ వాయిస్తుంది అమ్మాయి, తన పనేదో తను చేసుకుంటూ ఉంటుంది, అందరికీ ఒక మంచి రెస్పెక్ట్ అమ్మాయి. కాకపోతే ఈ మధ్య ఒక 2 days తర్వాత అమ్మాయి యొక్క వీడియో రిలీజ్ చేసింది. మా వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మా వారు జాతకం చెప్తే మీకేంటి నష్టం, మా జాతకాలు చెప్తున్నది కాబట్టి మేము అరుస్తున్నాం, నీ జాతకం తెప్పించుకో, మీకు ఏదో పిల్లలు ఉంటే వాళ్ళు చెప్పుకోండి ఎవరికి. ఇప్పుడు నేను అంటానండి, అదేంటి చూస్తా దరిద్రుడు అంతలాగా ఉన్నాడు, నువ్వేమో నాజుగ్గా బొమ్మలాగున్నావు, నువ్వెందుకు చేసుకున్నావు అంట. నీకు బాగుంటుందా? మీకు నచ్చారు, చేసుకున్నారు. మా ఆయన ఏదో బందర్ లడ్డో తిరుపతి లడ్డు అన్నావు, చేసుకున్నారు. సో అది మనకు అవసరం లేని విషయాలు కదా. అట్లాగనే వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు నువ్వెందుకు మాట్లాడతావు? ఇప్పుడు మీ ఇద్దరిని మేము అంటామండి, ఎవరో అంటారు నీకు అసలు నీ మొహం అద్దాల్లో చూసుకున్నావు, నేను ఎలా ఉన్నావు, కాకి పొక్కుకు దొండపండు లాగా ఉన్నావు, ఆవిడెలా ఉంది, నువ్వెలా ఉన్నావు అని అంటారు. నీకు బాగా ఉంటుందా? బాధగా ఉంటుందా? ఉండదా? ఇంకొకటి చెప్తాడు, అసలు మీ ఇద్దరు విడిపోతారు అని ఇంకొక జాతకుడు చెప్తాడు. నీకు బాధగా ఉంటుందా? ఉండదా? ఎందుకు నువ్వు అంటే ఎవ్వరికి కూడా ఎవరి పర్సనల్ విషయాల్లో మనం ఎంటర్ అవ్వాల్సిన మనకు లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరితో కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ చైతన్య గారితో నేను ఏ లిమిట్లో మాట్లాడాలో అదే లిమిట్ ఉంటుంది. ఈవెందో నేను మీకు 10 సంవత్సరాలు తెలిసినా కూడా నా లిమిట్ నేను దాటకూడదు. అట్లాగే నువ్వు ఒక జ్యోతిష్యం వాడిగా నిజంగా ఒక ప్రొఫెషనల్ అయితే నువ్వు ఎవరికి ఎఫెక్ట్ అవుతుందో ఆ ఫ్యామిలీకి చెప్పు, వాళ్ళకి రెమెడీస్ చెప్పు, లేదా పూజలు చెయ్యి. ఇప్పుడు చెప్పకుండానే చేసావు కదా, జాతకం చేసావు కదా, మరి చెప్పకుండానే వాళ్ళకి ఎందుకు నువ్వు పూజలు చేయకూడదు? పూజలు చెయ్యి. అయ్యా బాబు ఇదిగో నేను ఇది చూశాను, నీ జీవితంలో ఇది జరుగుతుంది, నేను పూజలు చేశానని చెప్పు. నిజంగానే అందరు మెచ్చుకుంటారు కదా. నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఉండవు, నువ్వు సూసైడ్ చేసుకుంటావు,
పలాని పార్టీ వస్తుంది, పలాని పార్టీ రాదు, చైతన్య మళ్ళీ 27వ సంవత్సరంలో విడిపోతాడు, ఇంకొక అమ్మాయి అవుతుంది, ఇంకొక అమ్మాయి రాకుండా నువ్వు ఆపు. మరి నువ్వు జాతకుడు, అన్నీ తెలుసు కదా నీకు. ఈ ప్రపంచం అసలు ఎట్లా పుట్టిందో, అసలు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో. అమ్మాయి పేరు కూడా పేరు కూడా చెప్తున్నాడు కదా, చెప్తే అయిపోతుంది. చెప్పేస్తే అప్పుడు ఈజీగా నమ్మేస్తారు, కరెక్ట్ గా చెప్పాడు నిజంగానా అని అనుకుంటారు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. అలా చెప్పకుండా ఒక అమ్మాయి ఒక ఇది అని చెప్తే మేమేం చేయాలి ఇప్పుడు? నువ్వు నాకు మీకు యూట్యూబ్లో కూర్చొని నువ్వు చెప్తే ఇప్పుడు ఏదో ఒక స్టూడియోకి వస్తాడు, మరి అతన్ని ఎవరు పిలుస్తారో నాకైతే తెలియదు, ఆ స్టూడియోకి చెప్తాడు. ఒక యాంకర్ గారు అడుగుతారు, సరే మరి ఎవరో చెప్పండి. నేను చెప్పను అది. మరి చెప్పనప్పుడు ఎందుకు వచ్చావు, ఏం చెప్దామని వచ్చావు నువ్వు? ఒకవేళ నిజంగానే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా పరంగా, మిమ్మల్ని నిజంగా చైతన్యది ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకుంటే అమ్మాయి నిజంగా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారంటే ఎవరు అప్రోచ్ అయ్యారో మీరు మీడియా పరంగా చెప్పండి. ఫుల్ స్టాప్. ఇంకా దాని గురించి మిమ్మల్ని మీ గురించి ఎవ్వరూ మాట్లాడరు దానికి. అంతేగాని నన్ను ఎవరు అడిగారు నిన్నెవరు అడిగారు? అసలు నీకు శోభిత ఏ సంవత్సరంలో పుట్టిందో తెలుసా? ఏ టైంలో పుట్టిందో తెలుసా? నీకు తెలీదు. అంటే జాతకాలు ఎప్పుడన్నానండి కరెక్ట్ టైం అడుగుతారండి, కరెక్ట్ గడియలు విగడియలు అంటారు. గడియలతో పాటు విగడియలు కూడా రాస్తారు. సగం గడియాలతో పాటు రాస్తేనే జాతకాలు నమ్మే వాళ్లకు జ్యోతిషులు రాస్తారు. అంతేగాని నువ్వేదో గాలిలో నాగ చైతన్య అనంగానే నువ్వు రాయడానికి లేదు, శోభిత అనంగానే రాయడానికి లేదు, చైతన్య అనంగానే నేను రాయడానికి లేదండి. సో మరి దేన్ని బేసి మళ్ళీ మనం అడుగుతున్నాం అతన్ని అందరి తరపున, ప్లస్ నాగార్జున గారి ఫ్యామిలీ తరపున కూడా మనం అడుగుతున్నాం ధాత్రి టీవీ నుంచి. నీకు ఎవరు చెప్పారు, నిన్ను ఎవరు అడిగారు? శోభిత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నిన్ను అప్రోచ్ అయిందా, లేకపోతే నాగ చైతన్య నీకు రహస్యంగా ఫోన్ చేసి చెప్పాడా? సార్ నాకు చెప్పండి సార్, ఫస్ట్ చదివితే నా నాశనం అయింది, మరి సెకండ్ కూడా ఏముంది, నిన్ను అడిగాడా? ఉంటుంది కదా. మరి నీ రేపొద్దున నీకు తెలుసు మళ్ళీ నన్ను అడుగుతారన్నప్పుడు అది ఏదన్నా ఉంటే చెప్పు, అప్పుడు మేము ఈ డిస్కషన్స్ పెట్టాము. వి విల్ స్టాప్ దిస్ డిస్కషన్. అదర్వైజ్ నువ్వు కంపల్సరీగా చెప్పాలి. అదర్వైజ్ నీ మాట మీద నిలిపోయి ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ జాతకాలు చెప్పడం ఆపేస్తే చాలా మంచిది. లేకపోతే ఏమవుతుందంటే అటాక్ చేస్తారు అంతే. మన వీళ్ళ జర్నలిస్టులు అందరూ కలిసి రిపోర్ట్ చేస్తే మహిళా కమిషన్ వాళ్ళు ఇతనికి ఇది ఇచ్చారనమాట. రేపు 21st ఎప్పుడు ఐ థింక్ యాస్ టు అటెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ కమిటీ ముందు అటెండ్ అవ్వాలి. సో అవన్నీ ఎంతవరకు తెచ్చుకుంటావు నువ్వు? ఎందుకు తెచ్చుకుంటావు? నీకెందుకు? నీ జాతకాలు నువ్వు చెప్పుకో. వాళ్ళ ఆవిడంటది మా ఆయన జాతకాలు చెప్పుకుంటే పౌరోహిత్యం చేసి బతుకుతాడు. ఏవో ఉంటాయి ఎవరికైనా సరే, చాలా ఆటలు. ఇంకొకటి, ఒక అమ్మాయిగా ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తుందండి వాళ్ళ హస్బెండ్, సపోర్ట్ చేస్తుంది కాదు కదా. నాగ చైతన్య నువ్వు ఎంగేజ్మెంట్ అయింది, నాకు నువ్వు గిఫ్ట్ పంపలేదు అంటే నువ్వు ఎంత కాదు కదా, నువ్వు ఎంత సర్కాస్టిక్గా నువ్వు అతనితో మాట్లాడుతున్నావు, అది కాదు కదా. అవును, నువ్వు నిజంగా నువ్వు ఒక బాధ్యత గల అమ్మాయి అయితే భార్యగా మా వారు ఏదో చెప్పారు తెలియకుండా, ఏదో పొరపాటున ఇలా చెప్పారు, చెప్పాలి లేదా లేదు, మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, దానివల్ల మేము చెప్పాము అంటే మీరు అన్నట్టుగా ఆ పాయింట్ అని చెప్పు. లేకపోతే ఇలా చెప్పారు, ఏదో పొరపాటున ఏదో దొల్లింది, దయచేసి మీడియా వాళ్ళు మాత్రం దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి, మేము రెక్టిఫై చేసుకుంటామని నువ్వు చెప్పకపోగా, నువ్వు ప్రతి ఒక్కరిని నేను పెద్ద జర్నలిస్ట్ని, నువ్వు లక్షల మందిని ఇంటర్వ్యూ చేశాను, మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది తప్పని తెలీదా? మీరు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి ఇదిగోండి పలానా టైంలో నాగార్జున గారు ఫోన్ చేశారు, లేదా వాళ్ళ పిఏ ఫోన్ చేశారు, లేదా వాళ్ళ ఆఫీస్ వాడు ఫోన్ చేశారు, శోభిత గారి వాళ్ళ మదర్ ఫాదర్ నాకు ఫోన్ చేశారు, ఇదిగోండి కాల్, ఇదిగోండి నువ్వు నిజంగా మళ్ళీ అడుగుతున్నానండి, వేణుస్వామి గారు శోభిత గారి జాతకం చెప్పారు కదా మీరు, ఆవిడ ఏ టైంలో పుట్టింది, ఏ గడియలో పుట్టింది, ఏ గడియల్లో పుట్టింది, ఎక్కడ పుట్టింది, అది మీకు తెలిస్తే ఒకసారి చెప్పండి. అది లేకుండా మీరు ఆమె జాతకం ఎలా చెప్తారండి? కాబట్టి ఇదంతా ఏంటంటే టైం పాస్ అనమాట. హీ వాంట్స్ టు కమ్ లైక్ అందరూ తన గురించి డిస్కస్ చేసుకోవాలని ఈ పని చేశాడు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి చేయకుండా మీ పని మీరు ఏదో చేసుకోండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మీరు కంపల్సరీగా చెప్పండి. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అందరూ నమ్మాలని లేదు, అందరూ నమ్మకూడదని లేదు. వాళ్ళకు మాత్రమే చెప్పి ఈ జాతకము అనే దాన్ని ఆ ప్రొఫెషన్ మీద కాస్త గౌరవాన్ని పెట్టండి తప్ప ఇలాంటివన్నీ చేయకండి. థ్యాంక్ యూ.